హాయ్ వెల్కమ్ టు సీతాశర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, లేకపోతే హెయిర్ ఎదగకుండా ఉంటూ ఉంటుంది. ఒక కాన్స్టెంట్గా ఒక లెంత్కి వచ్చిన తర్వాత హెయిర్ ఎదగడం అనేది ఆగిపోతూ ఉంటుంది. వాళ్ళకి హెయిర్ థిన్గా ఉంటుందన్నమాట, డెన్స్గా ఉండదన్నమాట. జడ వేస్తే అది సన్నగా పీలకలా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు కనుక ఈ టిప్ కనుక ఫాలో అయితే వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలి అంటే మనం నానపెట్టాలన్నమాట. రైస్ని తీసుకొని బాగా కడిగిన తర్వాత ఆ రైస్ని నానపెట్టాలి. నానపెట్టిన నీళ్ళని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ నానపెట్టిన నీళ్ళల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు ఇన్ని కనుక ఒక హాఫ్ గ్లాస్ కనుక మీరు రైస్ వాటర్ తీసుకుంటే అదే హాఫ్ గ్లాస్ రోజ్ వాటర్ తీసుకొని అందులో అలోవెరా జెల్ కలపండి. ఆ మూడు కలిపిన మిశ్రమాన్ని హెయిర్ లెంత్ నుంచి స్కాల్ప్ వరకు అప్లై చేయండి. హెయిర్ మొదటి నుంచి చివరి వరకు ఎండ్ వరకు అప్లై చేసేయండి. చివరి వరకు అప్లై చేసిన తర్వాత అది అట్లీస్ట్ 35 to 40 minutes ఉంచుకోవాలన్నమాట. అది ఎలా ఉంచుకోవాలి అంటే హాట్ టవల్ తీసుకొని హెయిర్కి టై చేయడం కానీ, లేకపోతే ఒక పాలిథిన్ కవర్నన్నా తీసుకొని మన హెయిర్కి టై చేయాలన్నమాట. ఏమవుతుంది అంటే మనకు ఆ న్యూట్రియంట్స్ అనేది హెడ్కి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. మన హెయిర్ కుదురులకి అబ్జార్బ్ అవుతాయి. అలా అబ్జార్బ్ అయిన తర్వాత మన హెయిర్ గ్రోత్కి తోడ్పడుతుంది అనమాట. ఇలా ఫాలో అయ్యి చూడండి. 30 to 40 minutes తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. మీ షాంపూ కండిషనర్ కావాలంటే వాడండి. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే షాంపూ చేసుకుంటారో వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ చేసుకున్నప్పుడల్లా ఈ ప్రాసెస్ వాడండి. ఇలా వాడడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. హెయిర్ లెంత్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. థిక్గా పెరుగుతుంది మీ హెయిర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.